साईं तेरे नाम के दीवाने हो गए। జ్ఞానం పొందడం అంటే మనకు మనంగా చేయలేం. ఎవరైనా సద్గురు సాయం చేయాలి. జ్ఞానహీనుడు, శ్రద్ధ లేనివాడు, సందేహాలు గలవాడు జ్ఞానాన్ని పొందలేడని శ్రీకృష్ణుడు చెప్పాడు. మరి అటువంటి జ్ఞానం పొందడానికి బాబా ఈ మార్గాన్ని చూపుతున్నారు. బాబా తన జీవితకాలం మొత్తంలో భక్తులను సవ్యమైన మార్గంలో నడిపించడానికే ప్రయత్నించారు. మంచి చెడుల విచక్షణను నేర్పుతూ భక్తులను చేయి పట్టి సన్మార్గంలో నడిపించారు. బాబా సచరిత్రలోని బోధనలో ఏ కొన్నిటిని పాటించినా వ్యక్తిత్వ వికాస సంపన్నులుగా తయారవుతాము. సాయి లీలలు మనోమాలిన్యాన్ని కడిగేసి మనసుకు స్థిరత్వాన్ని, నిర్మలత్వాన్ని కలిగిస్తాయి, జ్ఞానాన్ని ప్రబోధిస్తాయి. మనం మనస వాచ కర్మణ బాబానే నమ్ముకుంటే కనుక మన మనసులో కలిగే మంచి ఆలోచన కానీ, చెడు ఆలోచన కానీ ప్రతిదీ బాబా దృష్టిని దాటిపోలేదని గ్రహించాలి. ఎంతో దూరంలో ఉన్న బాబా తన భక్తుల మదిలో మెదిలే చిన్న మంచి భావాన్నైనా గుర్తించి ప్రోత్సహిస్తారు. చిన్నపాటి చెడు తలంపులనైనా తుంచివేస్తారు, కనువిప్పు కలిగిస్తారు. ఇవన్నీ బాబా అవతార ప్రాశస్త్యాలే. మనలో కలిగే ప్రతి ఆలోచన బాబాను చేరుతుందన్న విషయం నిరంతరం గుర్తుంచుకుంటే చాలు. చెడు ఆలోచనలు, చెడు తలంపులు మన మనసులోకి చేరవు. సాయినాథ్ మహారాజ్కి జై.